ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17-18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జీప్ జాతాను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి భూమన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దండుకుల సాయిలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 17 ఉదయం 11:30 ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమవుతుందన్నారు. సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఆర్మూర్ నుంచి ప్రారంభమై బాల్కొండ, మోర్తాడ్, కమర్పల్లి, వేల్పూర్, భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి మీదుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీప్ జాతాలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర పాలకులకు నిరసన తెలియజేయాలని కోరారు. కేంద్ర బీజేపీ రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రేపు జీప్ జాతా ఆర్మూర్లో ప్రారంభిస్తా ఉన్నాం. రేపు ఉదయం 11:30కి ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో ప్రారంభమై బాల్కొండ, అట్లాగే కమ్మర్పల్లి, మోర్తాడు, భీమ్గల్ నుండి జకరంపల్లి ఇట్లా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎల్లుండి 18వ తారీఖు నాడు నిజామాబాద్లో ముగింపు కొనసాగుతుంది. ఈ బహిరంగ సభకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరు రాములు గారు వస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులు, వ్యవసాయ కార్మికులు, అట్లాగే కూలీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాను. అదే మాదిరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న పార్లమెంటులో 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. అదే మాదిరిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి ఈరోజు బీబీ రామ్జీ అనే పేరుతోటి ఈరోజు సవరణ చేయడం అనేటువంటిది సరైనది కాదు. దీన్ని మానుకోవాలని, అదే మాదిరిగా ఈరోజు రైతులందరికీ కూడా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రైతుల మీద భారాలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు విత్తన సవరణ బిల్లును కూడా తీసుకొస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రజలను, కార్మికులను, రైతులను, వ్యవసాయ కూలీలను అందరినీ కూడా ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం.